జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అవని, ఒకరితో బిజినెస్ విషయం అర్జెంటుగా మాట్లాడాలి. నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను. సరే. హలో సార్, ఐమ్ శ్రీకర్. హలో, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. హాయ్. శ్రీకర్ ఏడి? అవని, ఆఫీస్లో నీతో కొన్ని విషయాలు మాట్లాడడానికి కుదరడం లేదు. అలా అని నా మనసులో మాట చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకోవడం కరెక్ట్ కాదు. అందుకే ఇప్పుడు చెప్పేస్తాను. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. నేను మిమ్మల్ని ఫాలో అవుతున్న విషయం మీకు తెలుసు. మీరు కావాలనే నన్ను అవాయిడ్ చేస్తున్నారు. నా ఇష్టాన్ని మీరు ఇష్టంగా మార్చుకుంటే మన ప్రయాణం పెళ్లి వరకు వెళ్తుంది. కావ్య వచ్చేసిందండి. వాడవనితో మాట్లాడుతున్నాడేంటి? నాకున్న ఫాలోయింగ్ గురించి మీకు తెలియదండి. అమ్మాయిలకి నేనంటే చాలా ఇష్టం. బట్ నాకు మీరంటే ఇష్టం. నా ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేస్తే అఫ్కోర్స్ నేను చాలా అదృష్టవంతునవుతాను. నాకు మీ మీద ఎలాంటి అభిప్రాయం లేదు. దయచేసి మరోసారి ఇలా మాట్లాడకండి. ఏ, నేను మీకు సరితూగనా? లేదంటే మీకు శ్రీకర్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ లాంటిదేమైనా? నన్ను ఇబ్బంది పెట్టకండి. వెళ్ళండి. వాడేదో అడుగుతున్నాడు, అవని రిజెక్ట్ చేస్తోంది. మ్యాటర్ ఏమై ఉంటుంది? కాదనకండి ప్లీజ్. వదలండి. అవని గారు, అర్థం చేసుకోండి. గిరే, అవని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇబ్బంది పెట్టడం లేదు. నేను తనని
నీ మీద తనకి ఎలాంటి ఒపీనియన్ లేదు. గెట్ లాస్ ఫ్రమ్ హియర్. ఓ మరి అవని విషయంలో నీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఏ నువ్వేమన్నా పెళ్లి చేసుకుంటావా? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ప్రతిసారి చాలా ఎమోషనల్ అవుతున్నావంటే సంథింగ్ ఈస్ దేర్. ఇంకొక్కసారి అవని జోలికి వచ్చావంటే చంపేస్తాను. మైండ్ ఇట్. పదవని. అసలు మ్యాటర్ ఏంటో ఇతను అడిగి తెలుసుకుందాం. ఒక అమ్మాయి విషయంలో నాన్నో అన్నో ప్రేమికుడు అయితే తప్ప చంపేస్తాను అని అనడు. నాన్న కాదు, అన్నా కాదు. అయితే ప్రేమికుడా? ఎక్స్క్యూజ్ మీ. మీరా? రోడ్డు మీద గొడవ పడుతున్నారేంటి? అదో పెద్ద స్టోరీలేండి. అదేంటో తెలుసుకోవచ్చా? తెలుసుకుని ఏం చేస్తారండి? వాళ్ళిద్దరూ మీకెలా పరిచయం? నేను వర్క్ చేస్తున్న ఆఫీస్లోనే వాళ్ళిద్దరు కూడా వర్క్ చేస్తున్నారు. ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్న కొలీగ్స్ అన్నాక పరిచయం లేకుండా ఉంటారా? ఇద్దరు ఒకే చోట పనిచేస్తున్నారా? అవును. మీరేం కన్ఫ్యూజ్ అవడం లేదు కదా? నేనెందుకు కన్ఫ్యూజ్ అవుతానండి? ఆ శ్రీకరే అవనిని తీసుకొచ్చి తన రికమెండేషన్తోనే జాబ్ ఇప్పించాడు. రోజు ఇద్దరు కారులో వస్తూ ఉంటారు, కారులో వెళ్తూ ఉంటారు. ఇద్దరి మధ్య ఏదో ట్రాక్ రన్ అవుతోందని మొత్తం స్టాఫ్ అందరూ అనుకుంటున్నారు. కాకపోతే నాకు అవని మీద ఫోకస్ ఎక్కువై గొడవ పడుతున్నాను అంతే. అయినా ఈ విషయాలన్నీ మీరెందుకు అడుగుతున్నారు? జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నానండి. నేను నమ్మనండి. ఏదో ఉంది. ఏం లేదు, బాయ్, థ్యాంక్ యూ. వీళ్ళెవ్వరూ అస్సలు అర్థం కారు. చిలక గోరింకలు ఒకే చోట పనిచేస్తున్నాయా? చెప్తా మీ పని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.